హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఇకపోతే జేవీడి అంటే మనకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకైతే చెప్తున్నా, వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో ముందే చెప్తున్నా. సో ఇంకో విషయం ఏమంటే గైస్, అట్లీస్ట్ మీ ఫ్రెండ్కి ఒక్కరికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరికైతే సో గత ప్రభుత్వం నుంచి సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా జేవీడి స్కీమ్ ఎవరికైతే పెండింగ్లో ఉందో సో ప్రతి ఒక్కరికైతే అకౌంట్లో అమౌంట్ జమ అవుతూ వస్తున్నాయన్నమాట. సో ఎవరికైతే పెండింగ్లో ఉందో ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోనే షేర్ చేయండి. ఎస్పెషల్లీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే గైస్, సో మనకు జనవరి ఫస్ట్ వీక్లో అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కదా కొత్త ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే. ఏంటంటే ఆ అప్డేట్ అనేది సో సంక్రాంతి నుంచి గత ప్రభుత్వం అంటే మనకు ముందున్న ప్రభుత్వంలో సో ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో, ఎస్పెషలీ స్టూడెంట్స్ అండ్ రైతులకైతే చూసుకున్నట్లయితే, ఫార్మర్స్ అండ్ స్టూడెంట్స్కి అయితే సో ఏ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సంక్రాంతి నుంచి అయితే విడుదల చేస్తామని అయితే మనకు హామీ అనేది ఇవ్వడం జరిగింది. సో గైస్, అనుకున్న ప్రకారం చూసుకున్నట్లయితే మనకు సంక్రాంతి పండుగ కంప్లీట్ అయిన 1 వీక్ నుంచి అయితే సో వరుసగా అమౌంట్ అనేటివి అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయన్నమాట. సో ఏదైనా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో కూడా సో దానితో పాటు సో జేవీడి స్కీమ్కి సంబంధించి ఎవరెవరికైతే ఎన్నెన్ని విడతలు పెండింగ్లో ఉన్నాయో మనకు సో వీక్లీ వైజ్ చూసుకున్నట్లయితే జ్ఞానభూమి పోర్టల్ నుంచి డేటా మొత్తం కూడా తీసుకుంటూ మనకు విడుదల చేస్తూ వస్తున్నారనమాట. ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. సో చాలామంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 1 వీక్ నుంచి అయితే అడుగుతున్నారనమాట. సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా చూసుకున్నట్లయితే బ్రో మాకు సో మేమైతే పాస్డ్ అవుట్ అయిపోయాం, 2023 పాస్డ్ అవుట్ అయ్యాం, 2024 పాస్డ్ అవుట్ అయ్యాం. కానీ మాకు సో 2 నుంచి 3 విడతల అమౌంట్ అనేది అయితే పెండింగ్లో అయితే ఉంది. సో అసలు ఎప్పుడు విడుదల చేస్తారు, అసలు వేస్తారా లేదా అని అయితే అడుగుతూ ఉన్నారు. సో మనకు ఇచ్చిన మాట ప్రకారం చూసుకున్నట్లయితే గైస్, నేనైతే ఏ గవర్నమెంట్ని కానీ సో ఆ గవర్నమెంట్ అనేది బెస్ట్, ఈ గవర్నమెంట్ అనేది బెస్ట్ అనేది చెప్పను. కానీ సో మనకు చెప్పిన విధంగానే సో జేవీడి స్కీమ్లో భాగంగా చూసుకున్నట్లయితే ఎన్ని విడతలు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా సో వరుసగా స్టూడెంట్స్కి అయితే ప్రతి ఒక్క క్యాస్ట్కి అయితే సో అమౌంట్ అనేది రిలీజ్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఈ కామెంట్ అయితే చూడండి, మీ స్క్రీన్ మీద అయితే గమనించండి. మన సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ ఇదైతే. సో బ్రో నాకు 29,000 రూపీస్ అయితే పడ్డాయి. క్యాస్ట్ వచ్చేసి మనకు బీసీ క్యాస్ట్ మనకు సో బీసీ క్యాస్ట్ వాళ్ళకు కూడా అది కూడా క్లియర్గా గమనించండి. 2024 పాస్డ్ అవుట్ అయిపోయాడు అనమాట ఈ స్టూడెంట్ అయితే పర్టికులర్గా. సో పాస్డ్ అవుట్ అయిపోయాడు. సో కానీ అమౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇట్ మీన్స్ మనకు పెండింగ్లో ఉన్న అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే కావడం జరిగింది గైస్. సో బీసీ స్టూడెంట్స్ కూడా మనకు పడుతూ వస్తున్నాయన్నమాట. కాకపోతే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే సో అకౌంట్లో అమౌంట్ అనేది స్టూడెంట్స్కి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీకు అకౌంట్లో అమౌంట్ అనేది ఏమైనా జమ అయింటే మాత్రం ఎంతో కొంత సో ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కొంతమందికి తక్కువ అమౌంట్ వేస్తున్నారు, కొంతమందికి ఎక్కువ అమౌంట్, ఫుల్ అన్ని విడతలు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారనమాట. సో డౌట్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్.